అందరికీ నమస్కారం. మరి భారతదేశంలో ఎక్కడైనా, భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా, ఎక్కడైనా ఎట్లాంటి వ్యక్తి అయినా తనకి ఇష్టం వచ్చినటువంటి మతాన్ని స్వీకరించవచ్చు. ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు, ఇష్టం వచ్చినట్టు మతాన్ని స్వీకరించు. అది రాజ్యాంగం నడిపిస్తుంది. ఒకరి మీద పెత్తనం దేవుడు ఎప్పుడు ఈ మతాన్ని స్వీకరించు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. నచ్చినటువంటి దేవుడిని నమ్మవచ్చు, నచ్చినటువంటి మతాన్ని స్వీకరించవచ్చు. కానీ ఒకరు ఇట్లనే ఉండాలి, ఈ మతాన్ని స్వీకరించాలి, రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగం ఆ హక్కు కల్పించింది, ఇష్టం వచ్చినట్టు మతాన్ని స్వీకరించి ఇష్టం వచ్చినట్టు మరి. కానీ రాజకీయ విషయంలో మాత్రం, ఈ రాజకీయ నాయకుని ఎన్నుకునే విషయంలో మాత్రం వీటిని పరిగణలోకి తీసుకోవాలి. ఆ నాయకుడి వల్ల మనకేంటి, మనం ఓటేసే అసలు ఎందుకు ఆ నాయకుడికి ఓటు, ఆ నాయకుడి వల్ల మనకేంటి, మన ఊరికేంటి, మన జిల్లాకేంటి, వీటిని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మన బిడ్డకు ఏదైనా ప్రమాదం జరిగింది, ఆరోగ్యం బాగాలేదు, ప్రమాదం జరిగింది, అతను ఇప్పుడు హాస్పిటల్ తీసుకోవాలి. మన ఊళ్ళో 2 హాస్పిటల్ ఉన్నాయనుకోండి. మన కులానికి సంబంధించినటువంటి వ్యక్తి హాస్పిటల్, ఇంకొక కులానికి సంబంధించినటువంటి వ్యక్తి హాస్పిటల్. మన కులానికి సంబంధించినటువంటి వ్యక్తి సరిగ్గా ట్రీట్మెంట్ చేయడు, సరిగ్గా అతనికి ఆ వైద్యం పైన అవగాహన కూడా లేదు. వేరే కులానికి సంబంధించినటువంటి డాక్టర్ అద్భుతంగా ట్రీట్మెంట్ చేస్తారు, అద్భుతంగా వైద్యం చేస్తారు, ప్రాణాలు ఖచ్చితంగా కాపాడతారు. మన కులం కాదని చెప్పేసి అది అందరికీ పంపించుకుంటూ ఉంటాము, మన బిడ్డ ప్రాణాలు తీసుకుంటా ఉన్నాం. ఏ కులమైనా కానీ, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఏ మతమైనా కానీ నా బిడ్డ ప్రాణాలు ముఖ్యం. కులం చూడట్లే కదా, మన బిడ్డ ప్రాణాలు తీసుకున్నాం కదా, మన కులం అని చెప్పి మన బిడ్డ ప్రాణాలు తీసుకోలేం కదా. కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే, ఎట్లాంటి నాయకుడు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా ఎట్లాంటి మార్పులు తీసుకొస్తారు సమాజంలో. ఆయన వల్ల మన ఊరికి ఏంటి, మన ప్రాంతం మనకేంటి, ఫస్ట్ మన ఊరికి మనకేంటి, మన ఉపాధి అవకాశాలు పెంచుతాడా, రాష్ట్రం యొక్క బాగోగులు చూసుకుంటాడా, రోడ్డు వేస్తాడా, పాఠశాలలో అద్భుతంగా విద్యలో మార్పులు తీసుకొస్తాడా, సమాజంలో చట్టబద్ధ పాలన, రూల్ ఆఫ్ లా మనకు సకాలంలో న్యాయం జరుగుతుందా, న్యాయ వ్యవస్థ కింద న్యాయం జరుగుతుందా, కోర్టులలో న్యాయం జరుగుతుందా, రక్షణ ఉందా, పోలీసులు అందరి వల్ల మనకి మన రక్షణ ఉందా, ఇట్లాంటివి వీటిని పరిగణలోకి తీసుకొని ఈ నాయకుడి వల్ల మనకేంటి, మన ఊరికేంటి, మన జిల్లాకేంటి, మన రాష్ట్రానికి ఏంటి, వీటిని మాత్రమే కులమానంగా తీసుకొని ఓటేయాలని తప్పితే వచ్చేటటువంటి ఆ నాయకుడి పార్టీలు, కులం మీద, మతం మీద అవేం చూడకుండా ఆయన వల్ల మనకేంటి, మన ఊరికేంటి, మన జిల్లాకేంటి, మన రాష్ట్రానికి ఏంటి మాత్రమే, వాటిని మాత్రమే కులమానంగా తీసుకొని వాళ్ళ వచ్చేటటువంటి నాయకుడి వల్ల ఉపయోగం ఏంటి, ఆయన వల్ల సమాజంలో ఏమైనా మార్పులు జరుగుతాయా, ఉపాధి అవకాశాలను ఏమైనా పెంచుతారా, పరిశ్రమలను తీసుకొచ్చి ఆ దేశం యొక్క, ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థను కానీ ఇలా పెంచుతారా, వీటిని మాత్రమే కులమానంగా తీసుకొని ఓటేయాలి తప్పితే కులాన్ని కానీ మతాన్ని కానీ పరిగణలోకి తీసుకోకుండా, ఇందాక మనం ఉదాహరణ చూసాం, ఎగ్జాంపుల్ సమాజంలో మార్పులు తీసుకొచ్చేటటువంటి పార్టీకి మాత్రమే ఓటేయాలి. అట్లాంటప్పుడే, అలా వేసినప్పుడే సమాజంలో మార్పు వస్తాయి.